వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి నివాసంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది ప్రముఖ నాయకులు ఉన్నారు. రాత్రి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఇక్కడ చాలా మంది ఆయన సన్నిహితులు కావచ్చు, నాయకులు, అభిమానులు, అందరూ కార్యకర్తలు కోలాహలంతో వాతావరణం కూడా ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చారు. మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం దర్శిలో సీనియర్ నాయకులు సోమదుర్గారెడ్డి గారు ఉన్నారు. సోమదుర్గారెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందాం. అసలు ఏ విధంగా వాళ్ళు ఎన్నికలకి సన్నాహం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తారు? సీనియర్ నాయకులు కాబట్టి గ్రౌండ్ లో వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలిసిన విషయం, వీళ్ళకి తెలియదు కాదు. ఈయన ఆల్రెడీ వైస్ ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అత్యంత సన్నిహితులు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ దర్శి నియోజకవర్గం మొత్తం మీద అడుగడుగునా తెలిసినటువంటి వ్యక్తులు ఉండటం వల్ల ఎన్నికల వాతావరణం వీళ్ళకేం కొత్త ఏం కాదు కాబట్టి ప్రతి వీధిలో ఏ విధంగా ఓటర్లని వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు అనేటటువంటి విషయాలు, వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏంటి, అవన్నీ ముందు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సోమదుర్గారెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. అలాగే నమస్తే అండి. మీకు నమస్తే. మీకు నమస్తే అండి. ఇప్పుడు మీరు సీనియర్ నాయకులు సార్. దర్శిలో మీరు ఒక రాజకీయంగా మీకంటూ ఒక ముద్ర ఉంది. సో మీకు ఒక మార్క్ ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో రాత్రి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేది మీ అందరిలో ఖచ్చితంగా మీ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది మాకు. మరి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి ఈ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం? అంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారంటారా, లేకుంటే గెలుపుకి రేపటి నుంచి ప్రణాళికలు వేస్తారంటారా? ఆల్రెడీ ప్రణాళికలు వేస్తానే ఉన్నారు, ఆల్రెడీ వేసే ఉన్నారు. గత 6 నెలల నుంచి అదే పని మీద ఉన్నారు. బూచేపల్లి కుటుంబం గానీ, మేము గానీ, చాలా మంది అందరూ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఆ బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో వచ్చిన కాడి నుంచే నాకు అందరికి ప్రతి బజార్ లో గానీ, ప్రతి ఊర్లో గానీ, గ్రామాన ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి బూచేపల్లి సుబ్బారెడ్డి. అతను మా పెద్ద ఆయన క్రేజీ మీద బూచేపల్లి కుటుంబం వారు ప్రతి ఒక్కరు అదే ఆప్యాయతని దర్శి జనానికి ప్రతి ఒక్కరికి ఇచ్చున్నారు. కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే గుణం గల బూచేపల్లి కుటుంబం వాళ్ళని మేము నమ్ముతున్నాము. అదే విధంగా ప్రతి కార్యకర్తలని అంతకు ముందు జరిగిన చిన్న చిన్న పరిణామాలు కావచ్చు, మాదిలు కావచ్చు, వాళ్ళందరూ మళ్ళీ సీనియర్లు మొత్తాన్ని దగ్గరికి తీసుకొని చిన్న చిన్నగా కూర్చొని సెట్ చేసుకొని ఎలక్షన్కి ముందుకెళ్తాము. గెలిపే ఏం కాదు, మెజార్టీ కోసం కష్టపడటం కోసం ఉన్నాము. ఇంతవరకు అవతల క్యాండిడేట్ కూడా ఎవరు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. బూచేపల్లి కుటుంబం అంటేనే దర్శిని వర్గాన్ని ప్రతి ఒక్కరికి వీధిన తెలుసు. కాబట్టి మాకు అవలేలగానే పని అవుతుంది. కానీ కష్టంతో కూడా మెజార్టీ ఎక్కువ కోసమే పోరాడతామండి. మరి ప్రస్తుతం మీరు వైసీపీ టీడీపీతో పోరాడారు గతంలో. ఇప్పుడు టీడీపీతో పాటు జనసేన కలిసింది. అది కాక జనసేన మొదట ఏమి లేదు అనుకుంటున్న తరుణంలో మన గరికపాటి వచ్చి ఒక పెద్ద ప్రబంధం చేశారు. అంటే ఓట్లు వేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన వచ్చి ఒక భారీ స్థాయిలో జనసందోహాన్ని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ప్రజలందరూ చూశారు. మరి అలాంటి నేపథ్యంలో మరి జనసేన టీడీపీ కలిసిన ఈ సమయంలో మీకు గట్టి పోటీ ఎదురవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు మాకు పోటీ కాదు, కలవటం వల్లే మాకు ప్లస్ అవుతుంది అంటారా? పోటీ కాదని అనకూడదు, కానీ పోటీ పడతాము. పోటీ కష్టపడాల్సిందే, తప్పులేదు. సరే, కొత్త వారు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు కొత్త వ్యక్తులు ఇప్పుడు వచ్చి వాళ్ళు అత్యుత్సాహం చూపించుకోవడం కోసం ఏదో భారీగా పెట్టాం అనే దాని కోసం చేసిన పనే గానీ, అంత చేసినా చేయకపోయినా వీళ్ళు 20 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఫాస్టర్స్ కి బట్టల పంపిణీ గానీ, సేవా కార్యక్రమాలు చాలా వాటిల్లో ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఎప్పుడు ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తులు ఎవరు అంటే బూచేపల్లి కుటుంబం వారు. కాబట్టి స్పెషల్ గా వాళ్ళకన్నా ఎక్కువ చేయాలనే ఆలోచన అవసరం లేదు. జనాలకు అందరికీ తెలుసు ఎవరు మంచివారు, ఎవరు చేసి ఉన్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళ కుటుంబం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో అందరికి తెలుసు. కాబట్టి మేము అంత అడావుడి చేయాల్సిన అవసరం మాకు లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి బత్తిశెట్టి వేణుగోపాల్కి టికెట్ రాలా. ఖచ్చితంగా ఆయనకి నిరాశగానే మనం చెప్పుకోవాలి. ఆయన అంతర్మాత్రంగా ఆలోచిస్తే టికెట్ రాలేదంటే కొంచెం బాధ ఉంటుంది, బాధ లేకుండా ఉండదు. మరి ఆయన ఒకవైపు మీకు ఉన్నారు, ఇంకోవైపు సిద్ధరాఘవరావు గట్టిగా ప్రయత్నం చేశారు టికెట్ కోసం దర్శిలో. మరి ఆయనకి టికెట్ రాలా. ఈ ఇద్దరు టికెట్ ఆశించి ఆశాభంగం ఎదురయ్యారు కాబట్టి, ఆశాభంగం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరి యొక్క వ్యతిరేక పవనాలు మీ మీద వీచే ప్రభావం లేదంటారా? అంటే లైట్ గా ఉండొచ్చు, కంపల్సరీ తప్పదు. అధిష్టానం అందరిని కూర్చోబెట్టుకుని సెట్ చేసుకొని కులాలకి అనుకూలంగా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి సెట్ చేసుకొని ముందుకు పోయే విధంగా ప్రణాళిక ముందుగానే చర్చలు ఉంటారు. ఇబ్బంది ఏం లేదు దానివల్ల. కాకపోతే మీరు అన్నట్టు కరెక్టే కాదని లేదు, కానీ అందరం కలుపుకోపోవాలి. కలుపుకునేటట్టు అధిష్టానం వాళ్ళు ముందే ఉన్నారు. అందరూ వచ్చి సెట్ చేసి అందరం కలిసిమెలిసే వెళ్తాం. సో మొత్తానికి సోమదుర్గారెడ్డి గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే పోటీ అనేది ఉంటుంది గట్టిగానే. ఖచ్చితంగా ఎన్నికలంటే లేదా ఒక
ఏదైనా కానీ ఒక ఇదంటే పోటీ ఉంటుంది. పోటీతోనే ఊహించుకునే పోవాలి, అంత అయిపోతుందని పోకూడదు, పోటీతోనే పోవాలి. పోటీ ఉంది, పోటీలో పాల్గొంటున్నాం అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి. గెలుపు సాధ్యమైనంత వరకు పోటీగానే ఉంటుంది. సో గెలుపు చివరి వరకు డిక్లేర్ అయ్యే వరకు పోటీ చేస్తా ఉన్నారు. మాకు గట్టిగానే ఉంది అంటున్నారు. సరే, ఎవరు ఎంత వచ్చినా కూడా మా ప్రయత్నం మేము చేసుకుంటూ పోతా ఉంటున్నారు. అలాగే లోకల్ గా ఉన్నటువంటి నాయకుల మధ్య విభేదాలు ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం దగ్గరగా అందరిని కూర్చోబెట్టి మాకు సమన్వయం ఏర్పాటు చేసే పనులు ఖచ్చితంగా అవి కూడా జరుగుతాయి. సో మాకు అలాంటి ప్రాబ్లం వస్తే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. సో అంతా కలిసే వెళ్తాం అనే విధంగా సోమదుర్గారెడ్డి గారు చెప్తున్నారు. మరి ఈయన చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి చాలా మంది అనుచర వర్గం కావచ్చు, అభిమాన బలం కావచ్చు, ఈసారి ఖచ్చితంగా గెలుపుకి దగ్గరయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు మరి చివరిగా ఇంకొక మాట, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేయడం కొత్త విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి 24 ఏళ్ళ ఈ కాలంలో 2 దశాబ్దాలుగా వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు దర్శిగడ్డకి. అలాగే ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా వెంకమ్మ గారు పనిచేస్తున్నారు. ఇంత రాజకీయ పదవులతో అనుభవించేటువంటి వాళ్ళు ఎమ్మెల్యే పదవి కొత్త పదవి కాదు కాబట్టి ప్రజలందరూ ఆశించేది ఏంటంటే ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అవ్వాలి అని ప్రజల కోరిక. గతంలో మనం విన్నాం, స్టేజ్ మీద చాలాసార్లు అందరూ కాబోయే మంత్రి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీని పట్ల మీరేమంటారు? అందరి కోరిక అదే. అవకాశం ఉంటే జిల్లాకి ముఖ్యమైన వ్యక్తుల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకరు. అందరూ రావాలని, మినిస్టర్ కావాలని అందరం కోరుకుంటున్నాం. భారీ మెజారిటీతో ఇచ్చి అప్పుడు దాని గురించి ఆశిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. రైట్ అండి. దశ జనాభా ప్రతి ఒక్కరు భారీ మెజారిటీతో గెలిపించి అప్పుడు మినిస్టర్ గురించి మనం చర్చలు పెట్టుకొని అధిష్టానంతో ఒప్పించి మినిస్టర్ వచ్చే విధంగా అందరూ ప్లాన్ చేయాలి. రైట్, చూస్తున్నాను బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ. అందరి యొక్క మనోభావాలను మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.